వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్యామ్. ఈరోజైతే మా హౌస్ మొత్తం మీకు క్లియర్గా ఎలా ఉంది ఏంటనేది మొత్తం చూపించాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మా హౌస్ ఎలా ఉందని మీ అందరూ మా హౌస్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాయ్, ఇదైతే మా హాల్ హాల్ మొత్తానికి నేను టైల్స్ అయితే ఈ కలరు వేయడం జరిగింది. బ్లాక్ వైట్ కలిసిన కలరు టైల్స్గా హాల్కి వేయడం జరిగిందన్న. ఫ్రెండ్స్, ఇది వచ్చి టీవీ పెట్టుకోవడానికి సెట్ చేసిన అర్మర. టీవీ పెట్టుకోవడానికి ఎలా సెట్ చేసాం ఫ్రెండ్స్. ఈ టీవీ వచ్చేసి 55 ఇంచెస్ టీవీ తీసుకోవడం జరిగింది. టీవీ పేరు వచ్చి ఎల్జీ టీవీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది హాల్ మొత్తం విధానం ఫ్రెండ్స్. ఇదైతే మా హౌస్కి పైన సీలింగ్గా వేయించిన మోడల్. ఎలా ఉందో ఏంటో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మేము సీలింగ్కి డైమండ్ మోడల్స్గా ఉన్న మోడల్ని పెట్టేయడం జరిగింది. ఇది సీలింగ్ హాల్కి వచ్చిన సీలింగ్ అన్న. ఇది ఎలా ఉందో ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. కిందకి వస్తే ఇది ఎంట్రన్స్ గుమ్మం. మేము ఎంట్రన్స్ రావటానికి వచ్చేది గుమ్మం అన్న. ఇది ఫ్రెండ్స్, ఇది మేము హాల్లో అయితే రియల్గా చెట్టు ఉండాలని ఇది రియల్ చెట్టు పెట్టడం జరిగింది. ఇది వచ్చి కామరగొట్ట నర్సరీలో కొనడం జరిగింది. హౌస్లో రియల్ చెట్టు బాగుంటుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. హాల్కి అయితే అన్న డోర్ కర్టన్స్ గోల్డ్ కలర్ వైట్ కలిసిన డోర్ కర్టన్స్ తీసుకోవడం జరిగింది. హాలు మొత్తానికి వచ్చి మేము లైట్గా బ్లూ కలర్ ఉన్న పెయింట్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక పక్క, రెండో పక్క ఏదన్నా ఇది రెండో పక్క కూడా లైట్గా ఉన్న బ్లూ కలరే వేయడం జరిగింది. మొత్తంగా మేము హాల్కి అయితే బ్లూ కలరే వేయడం జరిగిందన్న. ఇది హాలు ఉన్న మొత్తం ఇదన్న హాల్ మొత్తం రివ్యూ అన్న. ఇప్పుడు మనమైతే కిచెన్ రూమ్లోకి రావడం జరిగింది. ఈ కిచెన్ రూమ్ కూడా మీకు మొత్తం చూపించాలన్న ఉద్దేశంతో కిచెన్ రూమ్లో కూడా చూపించాలన్న ఉద్దేశంతో కిచెన్లో కూడా వీడియో చేయడం జరుగుతుంది. మా కిచెన్ అయితే ఇదేనన్నా. కిచెన్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా మీకు మొత్తం చూపిస్తా. కిచెన్ ఎలా ఉందో ఏంటనేది కూడా మీరు కామెంట్ చేసి తెలియజేస్తారని అనుకుంటున్నాం. అయితే
కిచెన్లో ఏమున్నాయో ఏంటో మరి చూద్దాం పదండి. ఈ టైల్స్ వచ్చానా కిచెన్ రూమ్లో వేయటం జరిగింది. ఈ టైల్స్ డిజైన్ ఎలా ఉందో చూడండి. మాకైతే ఈ టైల్స్ డిజైన్ నచ్చి మేము కిచెన్ రూమ్లో కానీ ఈ టైల్స్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. టైల్స్కి వచ్చి కిచెన్లో మేము తీసుకున్నాయి 2x2. మనం టైల్స్ తీసుకునేటప్పుడు కిచెన్లో ఎవరైనా సరే గ్రిప్ టైల్స్ తీసుకుంటారు కాబట్టి మేము కూడా కిచెన్ నిమిత్తమై గ్రిప్ టైల్స్ తీసుకోవడం జరిగింది. ఇది టైల్స్ మొత్తం వేసాక ఒక ఆకారం అయితే రూమ్కి ఇలా రావటం జరిగింది. ఫ్రెండ్స్, కిచెన్ మొత్తం బాగా చేయించిన తర్వాత మేము గ్యాస్ పొయ్యి కూడా మార్చడం జరిగింది. ఇదేనన్నా మేమైతే తీసుకున్న గ్యాస్ పొయ్యి మోడల్ ఇది. మాకు గ్యాస్ పొయ్యి సెక్షన్లో ఈ టైపు గ్యాస్ పొయ్యి నచ్చి మేమైతే ఈ గ్యాస్ పొయ్యి తీసుకోవడం జరిగింది. గ్యాస్ పొయ్యి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ ఇది కామనే కదా, అందరిలాగానే మేము ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. ఇక ముందుకు పోతే ఇది వచ్చి అందరిలాగానే మా ఇంట్లో కూడా మిక్సీ ఇక్కడ సెట్ చేసుకోవడం జరిగింది. మిక్సీ ప్లేస్ అయితే ఇక్కడ సెట్ చేసాము. నేనైతే కిచెన్ కూడా సీలింగ్ చేయించడం జరిగిందన్న. కిచెన్ సీలింగ్ సింపుల్గా ఉండాలన్న ఆలోచనతో కిచెన్కి నేను సీలింగ్ సింపుల్గా చేయించాను. ఒకటే డిజైన్, ఇలాగా ఒక డిజైన్తో నేను కిచెన్ సింపుల్గా చేయించడం జరిగింది. ఎందుకంటే మరీ చేపిపోతే బాగోదని కిచెన్ కోట్. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్న. ఇప్పుడైతే మనం బెడ్రూమ్కి వచ్చాం. నేను హాల్కి ఏ కలర్ అయితే ఏ కలర్ టైల్స్ వేసానో బెడ్రూమ్ కూడా అయ్యే కలర్ టైల్స్ వేసా. ఈ టైల్స్ వచ్చి 2x4 అన్న. నేను హాల్కి బెడ్రూమ్ కూడా ఏ టైల్స్ వేయడం జరుగుతుంది. ఇక బెడ్రూమ్ కలర్స్కి వస్తే నేను బెడ్రూమ్ లోపల పింక్ కలర్ లైట్ కలర్ వేయడం జరిగిందన్న. ఇదైతే బెడ్రూమ్ సీలింగ్ అన్న. మేము బెడ్రూమ్ సీలింగ్ మాకు ఈ మోడల్ నచ్చి మేమైతే ఈ మోడల్ సీలింగ్ వేయడం జరిగింది. ఇది తీయటం ఇబ్బందిగా ఉండటం వల్ల కొంచెం చూపిస్తున్నా. ఈ బెడ్రూమ్ సీలింగ్ మీకు ఏమనిపించిందో, నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్. ఎందుకనంటే నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నా ఏంటనేది కూడా నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలిసిద్ది. మెయిన్ ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు మొత్తం యొక్క రివ్యూ. మొత్తం ఎప్పటి నుంచో చూపించాలి
అని నేను అనుకోవడం జరిగింది. కానీ మొత్తం వీడియో చూపించడానికి ఇప్పటివరకు అయితే కుదరలేదని ఫ్రెండ్స్. అందుకే హౌస్ మొత్తం మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది. నా హౌస్ ఎలా ఉంది ఏంటనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.